నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఉపరాష్ట్రపతి పదవి చాలా గౌరవప్రదమైంది. ఆ పదవికి పోటీ చేసే అభ్యర్థులు కూడా హేమా హేమీలు ఉంటారు. ఈసారి ప్రతిపక్షం తరఫున వివాదరహితుడు, నిష్పక్షపాతి, ఏ పార్టీకి చెందని వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా ఉంటారు కనుక ఆయన ఏ పార్టీకి చెందని వారై ఉంటేనే మంచిది. పార్టీ అఫిలియేషన్ అంటే వాళ్ళు పార్టీ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అక్కడ విపక్షాలు ఉంటాయి, అధికార పక్షం ఉంటుంది. రెండింటి మధ్య సమదృష్టి ఉండాలి, వివేచనతో పనిచేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన ప్రచారాన్ని తను హుందాగా చేసుకుంటున్నారు. ఏ వ్యక్తిని కూడా పేరెత్తి ఆయన నిందించట్లేదు. తన ప్రత్యర్థిని కూడా చాలా గౌరవంగా, మర్యాదగా సంబోధిస్తున్నారు. ఆయన గురించి అడిగినప్పుడు కూడా అట్లాగే చాలా మర్యాదిస్తూ చెప్పారు. అంతేకాని ఎవరిని దూషించలేదు. అంతే కదా, ఎవరు పోటీ చేసినా అంతే. అవతలి వాళ్లను నిందించాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని అంతకన్నా లేదు. మనం ఏం చేస్తాము, మనం ఎలా ప్రవర్తిస్తాము అది చెప్పుకొని నిలబడగలిగితే అదే గొప్ప విషయం. ఆయన అదే చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడం సంస్థను 2011లో నిషేధించారు కనుక నక్సలిజాన్ని అంతం చేయడానికి మరో 20 ఏళ్లు ఎక్కువ సమయం తీసుకుంది అని ఆరోపించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు వల్ల నక్సలైట్లకు మేలు కలిగిందని, కమ్యూనిస్టుల ఒత్తిడితోనే కాంగ్రెస్, విపక్షాలు ఆయన్ను పోటీకి పెట్టాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. అయితే దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమాధానం ఇస్తూ, నేను ఒక్కడినే కాదు ఆ తీర్పు ఇచ్చింది, ఇంకొక జడ్జి గారు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు అవుతుంది గాని వ్యక్తిగతంగా ఎవరి తీర్పు కాదు అని ఆయన చెప్పారు. జడ్జిలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిందించవచ్చు, తప్పులేదు. కానీ అది కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. ఇదిగో అయ్యా, ఈ ప్రకారం ఆయన పక్షపాతం వహించారు అని. అయితే ఈ చిన్న విషయం హోంమంత్రి అమిత్ షా గారికి తెలియనిది కాదు, తప్పకుండా తెలిసి ఉంటుంది. రెండో విషయం, మరి సల్వాజుడం అన్నారు కదా, సల్వాజుడం అంటే ఏమిటి? దాని చరిత్ర చాలా ఉంది. ఛత్తీస్గఢ్ లో దంతేవాడ ప్రాంతం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్ర కర్మ అనే ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశారు. నక్సలైట్ల నుంచి తనకు రక్షణ కోసం. ఎవరితో తయారు చేశారు? అక్కడున్న గిరిజన యువకులను తీసుకొని కొందరిని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి, పూర్తి స్థాయి పోలీసు ట్రైనింగ్ కాదు, తుపాకీతో ఎలా కాల్చాలనేది మాత్రమే అప్పటి ట్రైనింగ్. అట్లా ట్రైనింగ్ తర్వాత వాళ్లను నక్సలైట్ల మీదకి ఉసికొలిపారు. అయితే ఇదేదో ఐడియా బాగుంది అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవేశపెట్టినా కూడా అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, అంటే బీజేపీ ప్రభుత్వం, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సల్వాజుడుమును చాలా పెద్ద చేసి, విస్తారంగా చేసి, వాళ్లకు పోలీసులతో ట్రైనింగ్ ఇప్పించి, వాళ్లకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లనే పదవులు కూడా ఇచ్చి, వాళ్లకు కావలసిన వాహనాలు, తుపాకులు, వాకీటాకీలు లాంటివి అన్ని సమకూర్చి, లాజిస్టిక్స్ అన్ని సమకూర్చి, వాళ్లకు జీతం కూడా నిర్ణయించి ఆ సైన్యాన్ని ఉళ్లపైకి తోలారు. అదొక అరాచక గూండాల మూఠ, అంతకన్నా ఎక్కువేం కాదు. అదొక ప్రైవేటు సాయుధ గ్యాంగ్. అది రాజ్యాంగ విరుద్ధం అట్లా పెట్టడం. సల్వాజుడం అంటే గోండి భాషలో శాంతి యాత్ర, పవిత్రమైన ప్రక్షాళన, ఈ 2 అర్థాలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ ఉద్దేశం కానీ, దాన్ని స్థాపించిన కాంగ్రెస్ నాయకుడి ఉద్దేశం కానీ ఏంటంటే, ఇటు గిరిజన యువకులు అంటే సల్వాజుడు, అటు నక్సలైట్లు పోరాడినట్టయితే చనిపోతే నక్సలైట్లు చనిపోతారు హాయ్, లేదా పాపం గిరిజన యువకులు బలైపోతారు. దాంతో పోలీసులు కడుపులో చల్ల కదలకుండా ఉండొచ్చు, వీళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. అది ప్లాన్. అయితే సల్వాజుడం గిరిజన యువకులకు చేతిలో తుపాకి ఉంది, ఇంతో అంతో డబ్బు వస్తుంది నెల నెల, ఎవరు అడిగేవాళ్లు లేరు. దాంతో ఊళ్లపై పడి విచ్చల విడిగా తమకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఆరంభించారు. దాదాపు 100 రేపులు చేశారు. వాళ్ళు ఎంతమందిని చంపారో లెక్కలేదు. ఒక చిత్తు లెక్క ఏంటంటే 500 మందికి పైగా వాళ్ళు హత్య చేశారు. ఎవరిని హత్య చేశారు? అమాయక గిరిజనులను, సివిలియన్స్ ను వాళ్ళు హత్య చేశారు. వాళ్ళు ఎవరిని చంపినా కూడా వాళ్లకు నక్సలైట్లని ముద్ర వేయడం. దాంతో వాళ్లకు కేసులు లేవు, ఏమీ లేదు. ఊళ్ళల్లో ఏమన్నా భూమి తగాదాలున్నా, ఇంటి తగాదాలున్నా, ఎలాంటి తగాదాలున్నా సల్వాజుడం కార్యకర్తలు తలదూర్చేవాళ్ళు, డబ్బులు కూడా వసూలు చేసేవాళ్ళు. కొంచెం కాదు, ఎన్ని నేరాలు చేయగలడు ఒక మనిషి, అన్ని నేరాలు చేశారు. 644 ఊళ్లను తగలబెట్టారు, ఇళ్లను కాదు, ఊళ్ళు. దాంతో పాపం అక్కడి గిరిజనులు, అక్కడి ప్రజలంతా పారిపోవాల్సి వచ్చింది. కిలోమీటర్ల కొద్ది నడిచి చాలా దూరం పారిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు పారిపోయారు. ఆ నడకలో, అంటే గిరిజన ప్రాంతాలు కదా, దారులు సరిగా ఉండవు, కొండలెక్కడం, నదులు దాటాల్సి ఉంటుంది, ఏర్లు దాటాల్సి ఉంటుంది, లోయలు దాటాల్సి ఉంటుంది. అట్లా కూడా కొంతమంది ప్రాణాలు అర్పించారు. ఇట్లా పారిపోయిన గిరిజనులు 3 లక్షలకు పైగా ఉంటారట. దాదాపు 12,000 మంది పిల్లలను వాళ్ళ సైన్యంలో చేర్చుకున్నారు. అంటే 18 ఏళ్లు కూడా రాని వాళ్లను 16, 17, 14, 15 ఏళ్ల
పిల్లలను సైన్యంలో చేర్చుకొని వాళ్లకు తుపాకులు ఇచ్చారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది కూడా పెద్ద నేరమే కదా. ఈ అరాచకం 2005 నుంచి అట్లా కొనసాగుతుంది, హద్దు అదుపు లేకుండా. ఢిల్లీ యూనివర్సిటీలో సోషాలజీ పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్ నందిని సుందర్ అనే ఆవిడ ఇదంతా చూసి సాధ్యమైనన్ని ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో 2007లో పిల్లేశారు. ఆమెకు చరిత్రకారులు రామచంద్ర గుహ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి 4 ఏళ్ల పాటు కేసు కొట్లాడారు. ఆ తర్వాత 2011లో సుప్రీంకోర్టు సల్వాజుడుమును నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ఇలాంటి సల్వాజుడుమును నిషేధించడం పెద్ద తప్పుగా అమిత్ షా ఇప్పుడు భావిస్తున్నారు. వివిధ రకాలైన అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, రేపులు ఇలాంటివన్నీ చేసిన సల్వాజుడుం గొప్పదైపోయింది. అవును, ఇక్కడ ఒక సందేహం వస్తుంది. రాధాకృష్ణన్ కు పూర్తి స్థాయి మెజారిటీ ఉంది, ఎన్డీఏ మద్దతు ఉంది రాజ్యసభలోను లోక్సభలోను. ఎలాగూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓడిపోయేవారే. ఎన్డీఏకు లోపల ఎందుకు భయం ఉంది? ఏదన్నా భయం ఉందా? ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుస్తారని అది అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ భయాలు ఏవి లేనట్టయితే నిశ్శబ్దంగా ఊరుకునేవారు, అసలు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఎలాగూ ఓడిపోయే అభ్యర్థి, ఇలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ మిత్రులతో కూడా దయచేసి పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.